ముఖ్యంగా చెప్పాలంటే ప్రియమైన వాళ్ళారా, ఇప్పుడు సిలువలోకి వచ్చేసాడు. కాసేపులో చనిపోబోతున్నాడు. ఇంకా కొద్ది క్షణాల్లోనే చనిపోబోతున్నాడు. అలా కొద్ది క్షణాల్లో చనిపోతున్న ఆయన్ని దేవుడు విడిచిపెట్టేస్తే తట్టుకోలేకపోతున్నాడు కదా! అసలు ఈ విడిచిపెట్టేయడం అనేది ఎక్కడ స్టార్ట్ అయింది తెలుసా? మొట్టమొదటిగా నిన్న మీరు విన్న సారాంశంలో తల్లి దగ్గర నుంచి, సహోదరుల దగ్గర నుంచి చాలామంది ఆయన విడిచిపెట్టేశారు. విడిచిపెట్టడం కాదు, ఆయన మీద నిందలు మోపడం స్టార్ట్ చేశారు. ఈయన పిచ్చోడండి, ఈయన మధ్యస్థిమితం కోల్పోయాడండి, ఈయన పట్టుకోవడానికి వచ్చామండి అన్నట్టుగా యేసుక్రీస్తుని అపహాస్యం చేసే విధంగా కుటుంబమే ఉంది. ఫస్ట్ కుటుంబమే ఉంది. అప్పుడు ఆయన చాలా బాధపడి అంటాడు, ఎవరు నా సహోదరులు, ఎవరు నా తల్లి, ఇదిగో నా ఎదురుగా కూర్చుని నా పరలోకపు తండ్రి ఆలోచనలు వింటున్నారు, ఆయన వాక్యాన్ని వింటున్నారు, వీళ్ళే నా సహోదరి నా తల్లి అంటున్నాడు. అంటే ఆయన అంత కోపం వచ్చేసింది. ఎందుకు కోపం వచ్చేసింది? నాకు సహకారంగా ఉండి నా పనిలో, అనగా నా పరలోకపు తండ్రి పనిలో నేను ఉన్నాను, ఆ పనికి సహకారంగా ఉండి మరింత బలంగా ముందుకు తీసుకెళ్లాల్సిన నా తమ్ముళ్ళు, నా తల్లి నాకు సహకారం ఉండడం మానేసి నన్ను అపహాసం చేస్తూ మధ్యస్థిమితం కోల్పోయాడు అన్నట్టుగా మాట్లాడుతూ పట్టుకోవడానికి వచ్చారంటే ఆయన చాలా బాధ కలిగింది. చాలా బాధ కలిగింది. అయినా సరే ఆయన ఎప్పుడు ఆ బాధను వ్యక్తం చేసి ఇక మా ఊళ్ళు అలాంటి వాళ్ళు ఎప్పుడు చెప్పలే, అలాగే ఇప్పుడు చెప్పలే. కుటుంబం విడిచిపెట్టేసింది, ఆయన పట్టించుకోలేదు. ఈరోజు ఎంతమంది కుటుంబం విడిచిపెట్టేసినా నా ప్రభు వరం కోసం నేను బ్రతకాలనుకుంటున్నారు? కుటుంబం విడిచిపెట్టేసినా నేను నా ప్రభు వరం కోసం నిలబడాలి అనే బలమైన సంకల్పంతో ఎంతమంది నిలబడ్డారు? పరీక్షించుకోవాలా. కుటుంబం విడిచిపెట్టేసినా నా ప్రభు వరం కోసం నేను నిలబడాలని బలమైన నిర్ణయాలు ప్రతి క్రైస్తవుల్లో కలగాలి.